ముగించాలనుకుంటున్నాం. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి, ప్రభుత్వం ఎప్పుడైనా ఏదన్నా సందర్భం వచ్చి సింహం ఒక అడుగు వెనక్కేసిందంటే ఆలోచించి 10 అడుగులు ముందుకు వేస్తుంది, వెనకడుగు కాదు. కానీ మాకు కోర్టు యొక్క బంధం మా ముందరికాళ్ళ బంధంలాగా ఉన్నది. చట్టాలను గౌరవించాల్సినటువంటి బాధ్యత మాకున్నది. ఇదే సందర్భంలో మేము గౌరవనీయ పెద్దలు ఆర్ కృష్ణయ్య గారిని కూడా సలహా కోరినాం. అన్న మరి ఇట్లా కోర్టులో వచ్చింది, మరి ఇంకొక పక్కన మేమందరం సంసిద్ధమై ఉన్నాం, మంచినీళ్ళ బాటిల్ కూడా ఎంటర్ కాకుండా ఉండాలనేంత అకుంఠిత దీక్షకు ఉన్నామంటే అన్న కూడా ఒక మాట అన్నారు, మరి ఇంకొక సమయం సందర్భం చూసుకొని ఇంకొక రూపంలో వెళ్దాం, ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దామని చెప్పి వారు కూడా చెప్పడం జరిగింది. మరి అందుకోసమనే ఇవాళ దీక్ష శిబిరాన్ని ఇక్కడితోని మేము ముగించదలుచుకున్నాం. పోరాటం మాత్రం అనేక రూపాల్లో ముందుకెళ్తుంది. రేపు 5, 6, 7 తారీఖుల్లో కాంగ్రెస్ పెద్దలు ఢిల్లీలో కూర్చొని మరేందో ధర్నాలు చేస్తారని చెప్తున్నారు. మేము మళ్ళీ మా డిమాండ్ని తెలియజేస్తూ ఉన్నాం. మీరు ధర్నాలు చేస్తే ఏమీ కూడా వచ్చేది లేదు. మీ ఊకదంపుడు ఉపన్యాసాలతో